ఈ వీడియోలో మనం కొన్ని మ్యాక్రోస్ క్రియేట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇక్కడ కాలమ్ విడ్త్ సరిపోయేటట్టు లేదు. ఒక బటన్‌ని ఇన్సర్ట్ చేసి, లేక షేప్‌ని ఇన్సర్ట్ చేసి, ఈ అడ్జస్ట్ కాలమ్ విడ్త్ అనేది మనం దానికి అసైన్ చేయడం ఎట్లా? అంటే ఆ బటన్ క్లిక్ చేయంగానే అడ్జస్ట్ అయిపోవాలి. మనం ఇంకేం రన్ చేయము ఎక్కడా గూడా. ఇప్పుడేం ఎట్లా? ఇన్సర్ట్ ఇందులో షేప్స్ అని ఉన్నాయి ఇక్కడ షేప్స్. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ రౌండెడ్ రెక్టాంగిల్ ఉంది. దాన్ని నేను ఈ రకంగా డ్రా చేస్తా. తర్వాత దాని షేపు అవన్నీ ఫార్మాట్ చేస్తా. తర్వాత దానికి ఒక పేరు పెట్టుకుంటాం. అడ్జస్ట్ కాలమ్ విడ్త్. అడ్జస్ట్ అని పెడతా ఇప్పుడు ప్రస్తుతానికైతే CW. దీనికి మనం ఫార్మాటింగ్ సెంటర్‌కు అన్నీ చేసుకోవచ్చనమాట. ఈ రకంగా ఫార్మాట్ చేసి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. అది కాదు ముఖ్యం ఇప్పుడు. దీనికి మనం మ్యాక్రోని అసైన్ చేద్దాం. ఎట్లా? ఇక్కడ రైట్ క్లిక్ చేద్దాం. దాని మీదకి పోయి రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు అసైన్ మ్యాక్రో అనే బటన్ వచ్చింది. ఈ అసైన్ మ్యాక్రో క్లిక్ చేసిన మ్యాక్రోని అసైన్ చేస్తాం? ఇది కాలమ్ విడ్త్ సెకండ్ వన్. ఇది క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేస్తే ఇప్పుడు దానికి అది అసైన్ అయిపోయింది. ఇప్పుడు దానిలో నుంచి మనం బయటకొస్తే మళ్ళీ దాని మీదకి పోయినప్పుడు అక్కడ హ్యాండ్ సిగ్నల్ వస్తది. అంటే అసైన్డ్ అన్నట్టు. అక్కడ మ్యాక్రో. ఇప్పుడు దాన్ని మనం క్లిక్ చేసినట్టయితే చూడండి అయిపోయింది. ఈ రకంగా ఒక షేప్‌కి గానీ, ఒక బటన్‌కి గానీ మనం మ్యాక్రో అసైన్ చేయొచ్చు. ఏ మ్యాక్రో అయితే అసైన్ చేస్తామో ఆ బటన్‌ని గానీ, షేప్‌ని గానీ క్లిక్ చేస్తే ఆ మ్యాక్రో రన్ అవుతది.